నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ యాంకర్ రెబ్కా ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరో తెలుసా కార్పొరేట్ ట్రైనర్ అలానే యూఎస్సి ఇన్ఫోటెక్ చైర్మన్ అండ్ అలానే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శ్రేష్ఠ ఎడ్యుటెక్ నుంచి ఉదయ్ గారు ఉన్నారు. సో సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం మేడం. సో సార్ ఇప్పుడు ఐటీ పరంగా చూసుకుంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి స్టూడెంట్స్కి. సో ఇందులో నేను అడగాలనుకుంటున్నాను, బయట ఇన్స్టిట్యూట్స్ నుంచి చాలా వరకు 45 డేస్లో కోర్స్ నేర్చుకోవచ్చు అని చెప్పేసి వింటూ ఉన్నాము. నిజంగానే 45 డేస్లో కోర్స్ నేర్చుకోవచ్చా సార్? యా, చాలా మంచి ప్రశ్న అడిగారు రెబెకా గారు. ఇక్కడ విషయం ఏంటి అంటే, చాలామంది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏంటి అంటే స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయడానికి 45 డేస్లో కోర్స్ చెప్పేస్తాము, మీకు 2 monthsలో జాబ్ వచ్చేస్తుంది అని చెప్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఏంటి అంటే బయట ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ 45 డేస్లో కోర్స్ చెప్పేస్తూ ఉంటారు. 45 డేస్లో కోర్స్ చెప్పడం అనేది అంత ఈజీ కాదు మేడం. 45 డేస్లో కోర్స్ చెప్పడం అనేది అంత ఈజీ కాదు. ఏదో పైన చెప్పేసామా 45 డేస్లో అన్నట్టే ఉంటుంది, కానీ కంప్లీట్గా డీటెయిలింగ్గా చెప్పడం అనేది 45 డేస్లో ఉండదు. ఏ కోర్స్ అయినా సరే. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, ఒక కోర్స్ని మనం మినిమం నేర్చుకోవాలంటే అట్లీస్ట్ 90 డేస్ పడుతుంది. అట్లీస్ట్ 90 డేస్ పడుతుంది. సో 90 డేస్లో మనం సబ్జెక్ట్ని ఒక స్టూడెంట్కి షేర్ చేయొచ్చు. 45 డేస్లో షేర్ చేయటం అనేది అసలు జరగని పని. ఇక్కడ విషయం ఏంటి అంటే, వాళ్ళ బ్రెయిన్కి ఒత్తిడి ఎక్కువ పెడుతున్నట్ట సార్? ఒత్తిడి ఏమి ఉండదు మేడం. అసలు ఏదో బేసిక్స్ చెప్తారు, మిగతా మీ అందరు మీరు నేర్చుకోండి అన్నట్టు ఉంటారు. స్టూడెంట్స్ చాలా ఆశలతో వస్తారు. వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళ ఐడియాలజీ వెంటనే జాబ్ తెచ్చుకోవాలన్నట్టు ఉంటుంది. 45 డేస్లో కోర్స్ కంప్లీట్ అయిపోయింది, 2 monthsలో జాబ్ వచ్చేస్తుంది, మన లైఫ్ సెటిల్డ్ అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉంటారు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ 45 డేస్లో వాళ్ళు చెప్పేది బేసిక్స్, 2 monthsలో జాబ్ రాదు. 45 డేస్ అనేది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ పెట్టుకున్న ఒక లిమిట్ అనమాట, స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయడం కోసం. అలానే ఇక్కడ ఏమవుతుంది, ఈ 45 డేస్ కోర్స్ చెప్పే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవ్వడం కంటే కూడా బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే, ఇప్పుడు యూట్యూబ్లో కంటెంట్ ఫ్రీగా దొరుకుతూ ఉంది. మీరు యూట్యూబ్లో దొరికే ఆ కంటెంట్ని, ఫ్రీగా దొరికే కంటెంట్ని వీళ్ళు ఈ 45 డేస్లో చెప్తా ఉన్నారు. మీకు అర్థమైందా పాయింట్? 45 డేస్ అనేది ఇక్కడ విషయం ఏంటి అంటే, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఉంటాయి అంతేనా సార్? యూట్యూబ్లో కంటెంట్ చాలా బాగుంది మేడం. ఓకే, చాలా బాగుంది యూట్యూబ్లో కంటెంట్. ఈ 45 డేస్ అనేది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ పెట్టుకున్న ఒక ఫిగర్ స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేసుకోవడానికి. స్టూడెంట్స్ అట్రాక్ట్ అవుతారు. ఎందుకు అట్రాక్ట్ అవుతారు? త్వరగా జాబ్ రావాలన్న ఉద్దేశంలో ఆ 45 డేస్ అనే ఆ నెంబర్కి, ఆ డేస్కి అట్రాక్ట్ అయిపోతారు. 2 monthsలో జాబ్ తెచ్చుకోవాలన్న ఇంటెన్షన్లో ఉంటారు కదా. సో మీరు చెప్పిన, మిమ్మల్ని ఎవరు అడిగారో కానీ ఆ ప్రశ్న చాలా మంచి ప్రశ్న అడిగారు. 45 డేస్లో కోర్స్ కంప్లీట్ చేయడం అనేది ఎవరైనా చెప్తారు, 45 డేస్లో బేసిక్సే చెప్పి పంపించేస్తారు. బట్ బెస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏంటి అంటే మినిమం 3 months టైం తీసుకుంటాయి. మినిమం 3 months టైం తీసుకొని బెస్ట్ కంటెంట్ని షేర్ చేసి వాళ్ళకి పోస్ట్ జాబ్ అంటే పోస్ట్ ట్రైనింగ్ కూడా, అంటే రెజ్యూమే ప్రిపరేషన్ కావచ్చు, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కావచ్చు, ల్యాబ్ ఫెసిలిటీ కావచ్చు, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ అంటే ఏదైనా డౌట్ వచ్చినప్పుడు క్లియర్ చేయడం కావచ్చు, తర్వాత పోతే సర్టిఫికేషన్స్ ఎలా కంప్లీట్ చేయాలనే సజెషన్స్ కావచ్చు. ఇవన్నీ ఏంటంటే మంచి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇస్తూ ఉంటాయి. మామూలుగా ఏంటి అంటే ఈ కామన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే 45 డేస్లో ట్రైనింగ్ అయిపోయింది, గెలుపోండి అని చెప్పేస్తూ ఉంటాయి. సో ఇక్కడ విషయం ఏంటి అంటే, నా సజెషన్ ఇక్కడ 45 డేస్లో కంప్లీట్ చేసే ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కోర్స్ చేసే బదులు యూట్యూబ్లో కంటెంట్ని, ఆ సబ్జెక్టుకు మీరు ఏ సబ్జెక్ట్ అయితే నేర్చుకోవాలనుకుంటున్నారో, ఏ కోర్స్ అయితే మీరు నేర్చుకోవాలనుకుంటున్నారో అని యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకొని ఆ యూట్యూబ్లో ఆ కంటెంట్ని గ్రాప్ చేసుకోవడం 100 రెట్లు బెటరు ఇట్లాంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యే కంటే కూడా. ఓకే, సో 45 డేస్ అనేది కరెక్ట్ నెంబర్ కాదు మేడం. అది నేర్చుకోవడానికి మినిమం 90 డేస్ అయితే పడుతుంది.